ఈ ఇంటి వద్ద నుంచే లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి దొంగ అని చెప్పొచ్చు. పిల్లలు కాలేదని చెప్పినటువంటి సందర్భంలో వారికి మాయమాటలు చెప్పి యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో నకిలీ డాక్టర్ దొంగగా మారాడని చెప్పవచ్చు. చూస్తున్నాం, ఆ ఇంటి వద్దే ఉన్నాం. ఈ ఇంటి వద్ద నుంచే లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి దొంగ అని చెప్పవచ్చు. చూస్తున్నాం, అమాయకులను ఎరవేశారు. అమాయకులు వారు పిల్లలు కాలేదని చెప్పినటువంటి సందర్భంలో వారికి మాయమాటలు చెప్పి బంగారాన్ని లాక్కెళ్ళినటువంటి పరిస్థితి, మెడలో ఉన్నటువంటి పుస్తకాలను తీసుకెళ్ళినటువంటి పరిస్థితి ఈ ఇంటి వద్ద జరిగింది. వాళ్ళంతా కూడా చాలా బాధతో ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు, రోధిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అనుకోని సంఘటన, ఎందుకంటే పిల్లలు లేరని చెప్పినటువంటి సందర్భంలో డాక్టర్ అనుకొని డాక్టర్ అని నమ్మాము. వాళ్ళు ఉన్నటువంటి మొత్తం కూడా మెడికల్ సంబంధించి అన్ని కూడా పరిశీలించినటువంటి లోపడంతా కూడా పరిశీలించారు. మొత్తం కుటుంబం మొత్తం ఒకటే ఇంట్లో ఉంది. వాళ్ళందరూ ఉన్నాగానే ఇలాంటి దుశ్చర్యకు పాల్పడ్డారని చెప్పవచ్చు ఆ నకిలీ డాక్టర్. ఎందుకంటే ఈ ఇంట్లోకే వెళ్ళాడు. ఈ ఇంట్లోకి సంబంధించి మొత్తం కూడా ఒక ఎక్విప్మెంట్ అంతా తీసుకొచ్చుకున్నాడు. మొత్తం ఒక డాక్టర్ లాగా వ్యవహరిస్తూ మొత్తం కూడా ఇక్కడే వాళ్ళకి సంబంధించి అన్ని డీటెయిల్స్ అడుగుతూ మొత్తానికి వారి రాజ్ కుమార్, అదేవిధంగా వంగూరి ప్రణీత రాజ్ కుమార్ అడగడం జరిగింది. వారు కూడా సమాధానం చెప్పారు. మరి 5 సంవత్సరాల నుంచి పిల్లలు కాలేటువంటి పరిస్థితుల్లో మరంతా కూడా ఆ మొత్తం కూడా మెడికల్ సంబంధించి అన్ని కూడా సెర్చ్ చేస్తున్నటువంటి సందర్భంలో నిజమే డాక్టర్ అని చెప్పి నమ్మినటువంటి పరిస్థితి. అలాగే పోచంపల్లిలో సంబంధించి ఇంతకుముందు కొంతమంది పేర్లు చెప్పినటువంటి పరిస్థితి. ఆ పరిస్థితిలో వాళ్ళ పేర్లు చెప్పారు కదా, వాళ్ళు కూడా ట్రీట్మెంట్ తీసుకుంటారని చెప్పి ఉద్దేశంతో వీళ్ళు కూడా నమ్మారు. అదేవిధంగా ఆ మోసపూరితమైన మాటలు వాళ్ళను నమ్మించినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ పోచంపల్లి సంబంధించి ఒక అమాయకులను ఎరవేసినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. మెడలో ఉన్నటువంటి పుస్తకాలను లాక్కినటువంటి పరిస్థితి. కేవలము అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రణీత రాజ్ కుమార్, ఆ ప్రణీత మెడలో ఒక లిక్విడ్ రాశాడు అంతే. అదేవిధంగా రాజ్ కుమార్ కు చేయి దగ్గర రాసినటువంటి పరిస్థితి తప్ప ఎక్కడ కూడా ఆ లిక్విడ్ అంతా కూడా పోయినటువంటి పరిస్థితి. కేవలం మెడలో రాశాడు, అదేవిధంగా రాజ్ కుమార్ చేయిలో రాశారు. స్నానం చేసి రమ్మన్నాడు. స్నానం చేసి వెళ్ళి వచ్చేసరికి అక్కడ ఉన్నటువంటి టేబుల్ మీద పెట్టినటువంటి మంగళసూత్రాన్ని ఎత్తుకెళ్ళినటువంటి పరిస్థితి మనం చూసాం. మరి చూస్తున్నాం, ఈ రోజుల్లో అమాయకులు బలైనటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఈ రోజుల్లో చూస్తున్నాం, ఎందుకంటే చెప్పినటువంటి విధానం పరిశీలించినట్లయితే వాడు ఒక డాక్టర్ గా బిహేవియర్ చేశారు. ఒక దొంగ లాగా వచ్చి ఒక డాక్టర్ గా బిహేవియర్ చేశారు. కొన్ని ఔషధాలు తీసుకొచ్చినటువంటి పరిస్థితి, కొంచెం లిక్విడ్ తీసుకొచ్చినటువంటి పరిస్థితి, ఒక బ్యాగ్ తో వచ్చినటువంటి పరిస్థితి, మొత్తం కూడా నయవంచకు గురి చేసిన పరిస్థితి. ఎందుకంటే వారందరినీ కూడా మాయమాటలు చెప్పాడు. ఖచ్చితంగా ఎవరికైనా పిల్లలు కానటువంటి పరిస్థితుల్లో కొంచెం ఖచ్చితంగా అయితరనే ఉద్దేశం ఉంటుంది. ఆ యొక్క ఔషధాలు కావచ్చు, అదేవిధంగా ఆయుర్వేదం కావచ్చు, ఏదో ట్రీట్మెంట్స్ అయితే తీసుకుంటారు కదా, అలాంటి సందర్భాలనే వాళ్ళు కూడా నమ్మినటువంటి పరిస్థితి. కానీ ఇలా మోసం చేస్తారని చెప్పి అనుకోలేదు. అదంతా కుటుంబం అంతా ఇంట్లో ఉన్నారు. ఆ మొక్కత లేదు, కుటుంబం మొత్తం ఉన్నారు. భర్త ఉన్నారు, వాళ్ళ మామయ్య ఉన్నారు, అత్తమ్మ ఉన్నారు. ఈ ఇంట్లోనే కూర్చున్నారు. వాళ్ళందరి సమక్షంలోనే వాళ్ళందరికీ కూడా మాయమాటలు చెప్పి నమ్మించినటువంటి పరిస్థితి. అంటే ఆ టైంలో అలాంటి, అంటే ఆ కార్యక్రమాలు ఎలా ఉంటాయంటే ఆ టైంలో మొత్తం కూడా నమ్మించే ప్రయత్నం చేస్తుంటారు. ఎందుకంటే ఇంతవరకు మనం చూసాం, గతంలో ఎన్నో సంఘటనలు కూడా జరిగినటువంటి పరిస్థితి. ఇలాంటి వారిలో మోసపోయినటువంటి పరిస్థితి. మరి పోచంపల్లిలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది పేర్లు చెప్పడం వల్లనే వీళ్ళు కూడా నమ్మినటువంటి పరిస్థితుల్లోనే ఈ దుశ్చర్య అయితే జరిగిందని చెప్పవచ్చు. చాలా బాధతో ఉన్నారు. ఎందుకంటే నిన్న మొన్న వచ్చిన కథనాలు చూసినట్లయితే చాలా కథనాలు వేరేలాగా వచ్చాయి సార్, జరిగింది ఒకటైతే వేరేలాగా ఇచ్చారని చెప్పి కుటుంబము, వారి బంధువులంతా కూడా బాధపడినటువంటి పరిస్థితి. ఆ అమ్మాయి కూడా కోలుకోలేనటువంటి స్థితిలో ఉంది. ఎందుకంటే ఇలాంటి జరగడానికి సంఘటన, ఒక బాధాకరమైన సంఘటన, బంగారం పోయి వాళ్ళు ఏడుస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి బాధపడ్డటువంటి పరిస్థితి మనం చూసాము. ఆ ఇంటి వద్ద మాట్లాడాలంటే వాళ్ళు కూడా భయంతో ఉన్నటువంటి పరిస్థితి. మొత్తానికి దొంగ డాక్టర్ వచ్చి ఇలా మాటలు చెప్పి ఆ బంగారం లాక్కినటువంటి పరిస్థితిలో పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. దానికి సంబంధించి సీసీ ఫుటేజ్ మొత్తం కూడా సేకరిస్తున్నటువంటి పరిస్థితి. మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి చాలా బిజీగా ఉన్నటువంటి పరిస్థితిలో అయినప్పటికీ కూడా సీసీ కెమెరాలో మొత్తం కూడా ఎక్కడి నుంచి వచ్చారు ఏందని కూడా సేకరిస్తున్న పరిస్థితి. ఒక నెంబర్ నుంచి ఇంకో నెంబర్, అంటే ఇక్కడికి వచ్చిన సందర్భంలో ఒక వ్యక్తికి ఫోన్ చేశారని చెప్తారు. ఆ వ్యక్తి ఎవరైనా కూడా గమనిస్తున్నారు. ఆ వ్యక్తికి సంబంధించి నెంబర్ తీసుకొని మొత్తం కూడా ట్రాక్ చేస్తున్నటువంటి పరిస్థితి. ట్రూ కాలర్లో వెంకటేశ్వర రావు అని పడుతుందని చెప్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినటువంటి వ్యక్తి అని పడుతుందని చెప్తారు. ఖచ్చితంగా ఈ కేసు మాత్రం ఛేదిస్తామని చెప్పి ఎస్ఐ భాస్కర్ రెడ్డి అయితే చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీ మాత్రం వాళ్ళైతే కోలుకునేటువంటి పరిస్థితి. ఎందుకంటే బంగారం పోయినటువంటి సందర్భం ఒకైతే అవమానం గురయ్యాం మేము, అనవసరంగా పెద్దగా ఇదంతా కూడా స్ప్రెడ్ అయినటువంటి పరిస్థితి అని చెప్పి వాళ్ళు కూడా బాధపడేటువంటి సంఘటన ఈ ఇంటి దగ్గర జరిగింది. ఇది అరుణ్తో శరత్, యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి.